ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి జరిగే రథయాత్ర వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం దాదాపు 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేసింది. జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతో పాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలి వెళ్లనున్నారు. సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. కానీ దీనికి భిన్నంగా పూరీలో మూల విరాటునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకొని అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత 3 మూర్తులు 7 రోజుల పాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. 9వ రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.